హైదరాబాద్ పాత బస్తీలో రౌడీ షీటర్ను దారుణంగా హత్య చేశారు. దబీర్పురా ఫ్లైఓవర్ వద్ద ఫలక్నుమాకు చెందిన రౌడీ షీటర్ను హత్య చేశారు దుండగులు. హైదరాబాద్ ఫలక్నుమా రౌడీ షీటర్ మసీయుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. రెయిన్ బజార్లో మసీయుద్దీన్ను కత్తితో పొడిచి చంపారు దుండగులు. 3 రోజుల క్రితమే రౌడీ షీటర్ మసీయుద్దీన్కు వివాహమైంది. హత్యకు పాత కక్షలే కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు పోలీసులు. హైదరాబాద్ పాత బస్తీలో రౌడీ షీటర్ను దారుణంగా హత్య చేశారు. దబీర్పురా ఫ్లైఓవర్ వద్ద ఫలక్నుమాకు చెందిన రౌడీ షీటర్ను హత్య చేశారు దుండగులు. హైదరాబాద్ ఫలక్నుమా రౌడీ షీటర్ ముసాయుద్దీన్ దారుణ హత్యకైతే గురైనట్టుగా తెలుస్తోంది. రెయిన్ బజార్లో మసీయుద్దీన్ కు కత్తితో పొడిచి చంపారు దుండగులు. 3 రోజుల క్రితమే రౌడీ షీటర్ ముసాయుద్దీన్ కు వివాహమైంది. హత్యకు పాత కక్షలే కారణమై ఉండవచ్చునని పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ క్రాంతి, మామూలుగా అయితే పాత కక్షలే కారణం అంటూ అయితే తెలుస్తోంది, మరి దానికి సంబంధించిన అప్డేట్. రైట్ భారతి, నిన్న రాత్రి చూసుకున్నట్లయితే హైదరాబాద్ పాత బస్తీలో మాత్రం రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చే ముసీనుద్దీన్ అనే ఫలక్నామాకు చెందిన పాత రౌడీ షీటర్ గా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆ ముసీనుద్దీన్ కి గత 3 రోజుల కిందనే పెళ్లైనట్టుగా కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే కొంత పాత కక్షల కారణంగా గుర్తు తెలియని దుండగులు మాత్రం నడి రోడ్డుపై అతి దారుణంగా నరికి చంపడం జరిగింది. అయితే దీనికి గతంలోనే ఈ రౌడీ షీటర్ ముసీయుద్దీన్ కి మరి చాలా పలువురు పాత బస్తీలో ఉన్న ఫలక్నామా కావచ్చు, రెయిన్ బజార్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా ఎన్నో బెదిరింపుల్స్ కాల్స్ చేయడము, లేదు ఈ ల్యాండ్ వివాదాలలో కూడా ముసీయుద్దీన్ ముఖ్య పాత్ర పోషించినట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ హత్య అనంతరం అక్కడ ఎందుకంటే నడి రోడ్డుపై ఆ పాత బస్తీలో జరగడంతో మాత్రం అక్కడున్న భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెయిన్ బజార్ పోలీసులు రంగంలో దిగిన తర్వాత క్లూస్ టీమ్స్ కూడా అక్కడికి సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ ని కావచ్చు, ఇటు కేసు నమోదు చేసుకుని అయితే ఆ దుండగులని సీసీ ఫుటేజ్ స్కానింగ్ ద్వారా ఆధారాలతో మాత్రం పరిశీలనిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే త్వరలోనే ఆ నిందితులను కూడా పట్టుకుంటామని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. భారతి, మొత్తం ఈ మర్డర్ కేసులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు క్రాంతి? థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ క్రాంతి.